దేవునికి స్తోత్రం. ప్రియమైన వారలారా, రక్షకుడును ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో మీకు శుభములు, వందనాలు తెలియజేస్తున్నాం. దేవుడు మిమ్మలను, మీ బిడ్డలను, మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినము వాక్యము ధ్యానించుకుందాం. ఈ దినం నాకు దేవుడు మన కొరకు సిద్ధపరిచినటువంటి ఆయన వాక్య భాగము కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక, మొదటి అధ్యాయము 27వ వచనము. 27, 29 వచనాలు ఇవి కలిసే ఉంటాయండి. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక, అపోస్తలుడైన పౌలు భక్తుడు కొరింథీయులకు ఒక ఉత్తరం రాస్తున్నాడు, పరిశుద్ధాత్మపూర్ణుడై. అది మొదటి పత్రిక, మొదటి అధ్యాయము 27వ వచనం, పేజీ నెంబరు 146, క్రొత్త నిబంధన గ్రంథంలో ఈ వాక్య భాగాన్ని మనము చూడొచ్చు. ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకముల నుండి వెర్రివారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకములో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. అయితే ఆయన మూలంగా మీరు క్రీస్తు యేసునందు ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, సర్వాధికారి, మీకు వందనాలు ప్రభువా. మంచి సమయమును మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు ప్రభువా. అయ్యా, మీ పరిశుద్ధ లేఖనాలు మేము ధ్యానించబోచుండగా నిలుచున్నవాడు అల్పుడు, బలహీనుడు, నిష్ప్రయోజకుడు, ఎన్నిక లేనివాడు ప్రభువా. మీ పరిశుద్ధాత్మ శక్తితో నింపి వాక్శక్తి అనుగ్రహించండి. వినగలిగిన చెవి, గ్రహించే మనస్సు మాకు కలుగు చేయండి. మీ వాక్యమును మా హృదయంలో ముద్రించండి, బలపరచండి. మీ కృపతో నింపి నడిపించమని, మహిమ మీరు పొందుకోమని యేసయ్య నామములో వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందరికీ ప్రత్యేకమైన వందనాలు చెల్లించుకుంటున్నాను. దేవుడు మిమ్మలను బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, చదువుబడినటువంటి వాక్య భాగాన్ని మనం ఒకసారి గమనించినట్లయితే ఇక్కడ ఏమని రాయబడి ఉందంటే, ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి వెర్రివారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకములో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడండి. జ్ఞానులను సిగ్గుపరచడానికి, ఎన్నికైన వారిని సిగ్గుపరచడానికి, ఎన్నిక లేని వారిని, తృణీకరించబడిన వారిని దేవుడు ఏర్పరచుకున్నాడంటండి. ఈరోజు మనము ఈ యొక్క పదాన్ని మనము ధ్యానిస్తాం. ఎన్నిక లేని వారిని, తృణీకరించబడిన వారిని దేవుడు ఏర్పరచుకున్నాడండి. ఎన్నిక లేని వారిని, తృణీకరించబడిన వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూద్దాము, ఈ పరిశుద్ధ గ్రంథంలో ఒక వ్యక్తిని గురించి దేవుడు ఈరోజు మాట్లాడాలని ఆయన ఉద్దేశించున్నారు. ఆ వ్యక్తి న్యాయాధిపతి, ఇశ్రాయేలులకు అధిపతి అయ్యాడు. అతని స్థితిగతులేంటి, అతని పరిస్థితి ఏంటి, అతని జన్మం ఏంటి, అతని యొక్క బంధువర్గం ఏమిటి, అతని విధానం, ఎలాంటి స్థితిలో ఉన్నప్పుడు దేవుడు ఎలా చేశాడు, ఆయన జీవితము ఏమిటి అని మనం ఒకసారి పరిశీలన చేసుకొని మన జీవితంలో కొన్ని పాఠాలు నేర్చుకుందాం. న్యాయాధిపతుల గ్రంథము 11వ అధ్యాయము మనము చూసినట్లయితే ఈ అధ్యాయంలో ఒక వ్యక్తి కనిపిస్తాడండి మనకి, యెఫ్తా అని. ఆయన పేరు ఏంటంటే యెఫ్తా. ఈ యెఫ్తా అనే ఆయన ఇశ్రాయేలీలకు న్యాయాధిపతి అయ్యాడు. ఇశ్రాయేలీలను పరిపాలించాడు, ఇశ్రాయేలీలను ఏలుబడి చేశాడండి. ఈ యెఫ్తా గుణగణాలు, బాల్యం మనము చూసినట్లయితే ఒకసారి ఆయన గిలాదు అనే ఆయనకు పుట్టాడండి. గిలాదు అనే ఆయన జన్మించడం మనము చూస్తాం. ఈ గిలాదు అనే ఆయనకి చాలామంది భార్యలు ఉన్నారండి. క్రీస్తు పూర్వము బహుభార్యత్వము అమల్లో ఉంది. మన భారతదేశంలో కూడా మన చట్టాలు రాకముందు బహుభార్యత్వం ఉంది. అది తప్పు కాదండి, చట్టరీత్యా ప్రభుత్వం దృష్ట్యా తప్పేం కాదు బహుభార్యత్వం. అప్పట్లో పూర్వకాలం బహుభార్యత్వం అమల్లో ఉంది. అట్లాగే ఈ క్రీస్తు పూర్వము
ఇశ్రాయేల్లో కూడా ఒక బహుభార్యత్వం అలవాటు ఉందండి. ఈ గిలాదు అనే ఆయనకి చాలామంది భార్యలు ఉన్నప్పటికీ ఒక స్త్రీని తెచ్చుకొని ఆమెను ఎక్కువగా ప్రేమించి ఆమెతో ఉండటం మనం చూస్తాం. ఆ తర్వాత ఆమెకు ఒక కుమారుడు పుడతాడు. అతనికి యెఫ్తా అని పేరు పెట్టాడు ఆయన. ఈ పిల్లవాడు పెరిగి పెద్దవాడయ్యాడు. అట్లాగే ఈ గిలాదు యొక్క కుమారులు, భార్యలకు పుట్టిన కుమారులు కూడా పెద్దవారయ్యారు. ఈ పెద్దవారైన తర్వాత ఆ భార్య కుమారులు ఏం చేశారంటే ఈ యెఫ్తాని తరిమి వేశారండి. రేయ్, నువ్వు మా నాన్నకు పుట్టావు కానీ మా అమ్మకు పుట్టలా, నీకు ఈ ఇంట్లో హక్కు లేదు, నీకు మా ఆస్తిలో వాటా లేదు, నువ్వు ఎక్కడో మీ అమ్మ ఎక్కడి నుంచో తీసుకొచ్చాడు మా నాన్న, మాతో నువ్వు అసలు సమానుడు కాదు, నువ్వు అసలు హీనమైన వాడివి, దీనమైన వాడు, వెళ్ళిపో అని అతన్ని తరిమేసినట్లు మనము చూస్తాం. తర్వాత మీరు చదువుకోనండి, న్యాయాధిపతుల గ్రంథము చాలా అద్భుతంగా ఉంటుందండి. ఆ యెఫ్తా జీవిత చరిత్ర మనకు ఒక పాఠంగా దేవుడు మనకు తెలియజేస్తాడు. నువ్వు మాతో సమానుడు కాదు, నీకు మా ఇంట హక్కు లేదు, మేము హక్కుదారులము, మేము భార్య సంతానము, నువ్వు అక్రమ సంతానానివి, వెళ్ళిపో, నువ్వు తృణీకరించబడిన వాడివి, ఎన్నికలేని వాడివి, వెళ్ళు, మాతో నీకు సంబంధం లేదు అని అతన్ని పంపించినట్లు మనము చూస్తామండి. ఆ తర్వాత అతను ఏడ్చుకుంటూ మనసులో బాధపడుతూ ఒక ప్రదేశం వెళ్ళిపోయి కొన్నాళ్ళు జీవిస్తూ ఉన్నప్పుడు దేవుని కృప ఆయన్ని ఆవరించిందండి. మన మూలవాక్యం చదువుకున్నాం కదా, ఎన్నికైన వారిని సిగ్గుపరచడానికి, ఎన్నిక లేని వారిని, తృణీకరించబడిన వారిని ఆయన ఏర్పాటు చేసుకుంటాడు, నీచులైన వారిని ఆయన ఏర్పాటు చేసుకుంటాడండి. ఈ ఎన్నిక లేనటువంటి యెఫ్తా, ఈ తృణీకరించబడినటువంటి యెఫ్తాను దేవుడు ఎన్నుకొని మరలా ఆ ఇశ్రాయేల్ దేశము తీసుకొచ్చి ఆ ఇశ్రాయేల్ దేశంలో ఆ ఇశ్రాయేల్ ప్రజల మీద అధికారిగా చేశాడండి, న్యాయాధిపతిగా చేశాడు. కొన్ని సంవత్సరాలు ఆ న్యాయాధిపతిగా ఇశ్రాయేలుకు ఉండినట్లు మనం చూస్తాం. యుద్ధాలు జరిగించి ఇశ్రాయేల్ ప్రజలకు విజయాన్ని ఇచ్చినట్లుగా ఆ యెఫ్తా జీవితాన్ని బట్టి మనం తెలుసుకోగలం ఈ న్యాయాధిపతుల గ్రంథంలో. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎలాగా మనము జీవిస్తే ఎన్నిక లేని మనలను, తృణీకరించబడిన వారిని ఆయన ఎన్నుకుంటాడు, యెఫ్తా యొక్క జీవితం ఏ విధంగా ఉంది, ఆయన గుణ లక్షణాలు ఏంటి అని మనం ఒకసారి గమనించినట్లయితే దాదాపుగా ఒక 7 లక్షణాలు ఆయనలో ఉన్నట్లు మనము గుర్తించగలమండి. మొట్టమొదటిగా చూస్తే అతను జన్మతహానే అల్పుడు, జన్మతః అల్పుడండి. ఆయన వేశ్యకు పుట్టినటువంటి వాడు. భార్యలతో ఈక్వల్గా, ఆ భార్య కుమారులైనటువంటి తన సోదరులతో ఈక్వల్ రైట్స్ ఆయనకు లేవు. జన్మతహానే అతను అల్పమైనటువంటి వాడు. 2, మనము చూస్తే అందరి చేత తృణీకరించబడ్డాడు. తన బంధువులందరి చేతను, తన ఊరు వారందరి చేతను, పెద్దలందరి చేతను తృణీకరించబడి ఆ ఊరు నుంచి తోలివేయబడ్డాడు యెఫ్తా. ఆ తర్వాత మనం గమనించినట్లయితే ఆయనకు ఒక గుణ లక్షణం ఇచ్చాడు, ఆయనకు ఒక శక్తినిచ్చాడు దేవుడు. ఏంటంటే పరాక్రమం కలిగినటువంటి బలాఢ్యుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సహజ సామర్థ్యం. దేవుడు మనకు కూడా కొన్ని సామర్థ్యాలు ఇస్తాడండి. ప్రతి వ్యక్తికి ఆయన ఒక సామర్థ్యం ఇస్తాడు. ప్రతి వ్యక్తి ఏదో ఒక స్పెషల్ ఉంటుంది అతనిలో, ఆమెలో. మనుష్యుని సృష్టించినప్పుడే, మనుష్యుని జన్మింపచేసినప్పుడే ఒక ప్రత్యేకమైనటువంటి నైపుణ్యాన్ని దేవుడు ఆ మనిషిలో ఇంజెక్ట్ చేస్తాడండి. అది మనం గ్రహించగలిగితే, అది మనము గుర్తించగలిగి దానిని మనం ఉపయోగించగలిగినప్పుడు గొప్పవారిగా మార్చబడతాం. ఈ లోకంలో గొప్ప గొప్ప మేధావులు, సైంటిస్టులు కానీ, రాజకీయవేత్తలు కానీ, గొప్ప అధికారులు కానీ, గొప్ప ఇన్వెన్షన్స్ చేసిన వారు ఏంటంటే వారికి ఉన్నటువంటి నైపుణ్యాన్ని వారు గుర్తించి దానిని సాధన చేసి గొప్పవారిగా అవతరించబడ్డారండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యం వింటున్న ప్రజలారా, ప్రతి మనుష్యునిలో ఏదో ఒక టాలెంట్ దేవుడు పెడతాడండి. ప్రతి మనుష్యునిలో ఏదో ఒక టాలెంట్ ఉంటూనే ఉంటుంది. అయితే ఆ టాలెంట్ని బయటకు తీసేటటువంటి విధానంలోనే ఫెయిల్ అయిపోతూ ఉంటాడు మనిషి. కొంతమంది సక్సెస్ఫుల్ జీవితాలు జీవిస్తున్నారంటే, సక్సెస్ఫుల్ లైఫ్లు వారు అనుభవిస్తున్నారంటే ఆ టాలెంట్ని తీసి ఉపయోగించి వృద్ధి చెందారు. యెఫ్తా అనే ఆయన అబ్బాయి, ఈయన పరాక్రమ కలిగినటువంటి బలాఢ్యుడు, మంచి యుద్ధ వీరుడండి. యుద్ధంలోకి ఇతను ఎంటర్ అయితే శత్రువు మట్టి కరవాల్సిందే. అంతటి శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి వాడు ఈ యెఫ్తా. ఆ యుద్ధ నైపుణ్యాన్ని, ఆ వీరత్వాన్ని ఇతను అనుదినము ప్రాక్టీస్ చేసుకుంటూ ఉండేవాడు.
తనకిచ్చినటువంటి తలాంతుని అతను వృద్ధి చేసుకుంటూ ఉండేవాడు. అయితే జన్మతః ఇతను అల్పుడు, అయితే అందరి చేత తృణీకరించబడినవాడు. అయినప్పటికీ తనకున్నటువంటి సామర్థ్యమును ఆయన అధికం చేసుకుంటున్నట్లుగా మనము చూడగలం. ఇంకా చూస్తే యెఫ్తా గురించి మనం ఒకసారి ఆలోచిస్తే మంచి జ్ఞానం కలిగిన వాడు అండి. మంచి జ్ఞానం కలిగిన వాడు యెఫ్తా. బ్రెయిన్ బాగా పనిచేసేది, హిస్టరీ అంతా తెలుసు అతనికి, పరిస్థితులన్నిటిని అవగాహన చేసుకొనగలడు. ఏ సమస్యను ఎలా డీల్ చేయాలో, ఎవరితో ఏ విధంగా మాట్లాడాలో, ఏ సమస్యకు ఏ సొల్యూషన్ ఇవ్వాలో, ఎవరిని ఎట్లా డీల్ చేయాలో బాగా తెలిసినటువంటి వ్యక్తి యెఫ్తా. చరిత్ర తెలిసినటువంటి వ్యక్తి, ప్రస్తుతం తెలిసినటువంటి వ్యక్తి, భవిష్యత్తులో ఏ విధంగా ఆ ప్రణాళికలు నిర్మించుకోవాలో తెలిసినటువంటి వ్యక్తి యెఫ్తా అని మనము చూడవచ్చండి. మంచి జ్ఞానం ఇచ్చాడు దేవుడు, పరాక్రమం ఇచ్చాడు, మంచి జ్ఞానం ఇచ్చాడు. ఇంకా మనము చూసినట్లయితే దేవుని యందు భయభక్తులు గలవాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది ప్రాముఖ్యమైనది. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఈ లోకంలో మంచి జ్ఞానం కలిగిన వాళ్ళు ఉన్నారు, బలము కలిగిన వాళ్ళు ఉన్నారు, తెలివి కలిగిన వాళ్ళు ఉన్నారు, వీరులు ఉన్నారు, శూరులు ఉన్నారు. ఈ లోకానికి సంబంధించి అన్ని తలాంతులు, హంగులు ఉన్నటువంటి వారు ఉన్నారు. కానీ వారికి దేవుని యందు భయభక్తులు లేవు. అది వ్యర్థమైపోతుంది. ఈ లోకం వరకే వారు శాశ్వతంగా అనుకుంటారు, కానీ ఈ లోకం శాశ్వతం కాదు, అశాశ్వతం. వారి బలము కానీ, వారి జ్ఞానము కానీ, వారి శక్తి యుక్తులు కానీ ఈ భౌతిక సంబంధమైన వాటికి వర్తిస్తే కానీ తర్వాత చనిపోయినాక వారికి ఏమి ఉండదండి. యెఫ్తా అలాంటి వాడు కాదండి. దేవుని యందు భయభక్తులు గలవాడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. మనం ఇంకోటిగా చూసినట్లయితే దేవుని శక్తిని పొందుకొని విజయాన్ని పొందినటువంటి వాడు, ఆత్మను నింపబడిన వాడై, దేవుని ఆత్మచేత ప్రేరేపించబడిన వాడై, ఆత్మపూర్ణుడై యుద్ధము జరిగించి జయాన్ని పొందుకున్నటువంటి వ్యక్తి యెఫ్తాగా మనము చూస్తాము. అంత మాత్రమే కాదు, 7వ లక్షణంగా మనం చూస్తే మాట తప్పని వాడు. మాట ఇచ్చాడు అంటే మాట మీద నిలబడతాడు. మాట నోటి నుంచి ఒక మాట వాక్కు రిలీజ్ అయితే ఆ మాట మీద స్టాండ్ అయ్యేటటువంటి వ్యక్తి యెఫ్తా అండి. ఆయన ఒక మాట ఇచ్చాడు అంటే మాట మీద నిలబడతాడు. 7 లక్షణాలు: 1 జన్మతః అల్పుడు, 2 అందరి చేత తృణీకరించబడిన వాడు, 3 పరాక్రమం కలిగినటువంటి బలాఢ్యుడు, 4 మంచి జ్ఞానము కలిగిన వాడు, 5 దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, 6 దేవుని శక్తిని పొందుకొని జయాన్ని పొందుకున్నవాడు, 7 మాట తప్పని వాడు. దేవునికి స్తోత్రం. ఈ లక్షణాలు ఆ అబ్బాయికి కలిగి ఉన్నాయి కనుక ఈ తృణీకరించబడినటువంటి వాడిని, ఈ ఎన్నికలైనటువంటి వాడిని దేవుడు ఎన్నుకుంటున్నట్లుగా మనము చూస్తాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చరిత్రలోకి మనం వెళ్దాము. న్యాయాధిపతుల గ్రంథము 11వ అధ్యాయము 4వ వచనం మనం చూస్తే, కొంతకాలమైన తరువాత అమ్మోనీయులు ఇశ్రాయేలుతో యుద్ధము చేయగా, అమ్మోనీయులు ఇశ్రాయేలుతో యుద్ధము చేసినందున గిలాదు పెద్దలు టోబు దేశం నుండి యెఫ్తాను రప్పించుటకు పోయి, నీవు వచ్చి మాకు అధిపతిపై ఉండుము, అప్పుడు మనం అమ్మోనీయులతో యుద్ధము చేయదమని యెఫ్తాతో చెప్పిరి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇశ్రాయేలు దేశం మీదకి అమ్మోనీయులు దండెత్తి వచ్చారండి. ఆ సమయంలో దండెత్తి వచ్చినప్పుడు వీరు ఒక యుద్ధ వ్యూహాలుగా తీర్చబడి వాళ్ళతో యుద్ధం చేయటానికి ఎవరు ముందు ఉంటారు, ఎవరు నాయకుడిగా ఉంటారని వారిలో వారు తర్జన భర్జన అవుతున్నటువంటి సమయం. ఆ సమయంలో కొంతమంది పెద్దలు ఏం చెప్పారంటే, యెఫ్తా అనే అబ్బాయి మంచి ధైర్యం కలిగిన వాడు, పరాక్రమం కలిగిన వాడు, మంచి జ్ఞానము కలిగిన వాడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, యుద్ధ వీరుడయ్యా, అతన్ని తీసుకొస్తే మనము జయాన్ని పొందుకుంటాం. లేదంటే ఈ అమ్మోనీయుల చేతిలో మనము ఓడిపోతాము, ఈ శత్రువుల చేతిలో మనము ఓడిపోయి పడిపోయి చనిపోతాము, నశించిపోతాము, వారిని ఎదుర్కొనడానికి మనకి శక్తి చాలదు అని ఆ ఊరిలో ఉన్నటువంటి పెద్దలు, ఆ గిలాదు పెద్దలందరూ మాట్లాడుకొని ఈ పారిపోయినటువంటి ఆ యెఫ్తా దగ్గరికి వెళ్ళారండి. తృణీకరించబడినటువంటి యెఫ్తా దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి అడుగుతున్నారు, అయ్యా యెఫ్తా, నువ్వు రాయ్యా మా దేశము, నువ్వు వచ్చి మా సైన్యాల ముందు నడిపించి మాకు నాయకుడు అవ్వు, మమ్మల్ని పరిపాలించి ఆ యుద్ధం చేసి అమ్మోనీయుల మీద మాకు జయాన్ని కలిగించని ఈ ఊరి పెద్దలందరూ ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ యెఫ్తా అంటాడు, అయ్యా మరి మీరే కదయ్యా మా ఇంటి వారందరితో కలిసి, నా బంధువులతో, నా సహోదరులతో కలిసి నువ్వు ఇక్కడ ఉండటానికి వీల్లేదు, నీకు ఆస్తిలో ఏ భాగం రాదు,
నువ్వు తృణీకరించబడిన వాడివి అని చెప్పి నన్ను అన్నారు, అందుకని నేను వచ్చేసాను ఇక్కడికి. ఇప్పుడు నేను ఎలా రాగలను? నేను రాలేను మీ మాట నమ్మి అని యెఫ్తా అన్నాడండి. అప్పుడు ఆ ఇశ్రాయేలు పెద్దలు అంటారు, గిలాదు పెద్దలు, అయ్యా అదేం కుదరదయ్యా, మరి నువ్వే ఆధారము, దేవుడు నిన్ను ఎన్నుకున్నాడయ్యా, దేవుడు నీ పక్షాన ఉన్నాడయ్యా, అది మాకు తెలుసు. నువ్వు వస్తే మేము మాటిస్తున్నాం, నిన్ను మా మీద అధిపతిగా చేసుకుంటాం, నువ్వు మాకు అధికారిగా ఉంటావు, నీ మాట మేము వింటాం, దేవుని బట్టి నీకు ప్రమాణం చేస్తున్నాము అని ఆ గిలాదు పెద్దలు యెఫ్తాతో చెప్పారండి. యెఫ్తాతో చెప్పినప్పుడు వెంటనే అంగీకరించి ఆ యెఫ్తా ఈ గిలాదు దేశము ఇశ్రాయేల్ దేశంకు వచ్చినట్లు మనం చూద్దాం. 11వ వచనం మనం చూస్తే 11వ అధ్యాయంలో, కాబట్టి యెఫ్తా గిలాదు పెద్దలతో కూడా పోయినప్పుడు జనులు తమకు ప్రధానునిగాను అధిపతిగాను అతను నియమించుకొనిరి. అప్పుడు యెఫ్తా మిస్పాలో యెహోవా సన్నిధిని తన సంగతి అంతయు వినిపించెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తృణీకరించబడిన వాడు, ఎన్నిక లేనటువంటి వాడు, జనాల చేత ద్వేషించబడి తరమబడినటువంటి వారిని దేవుడు ఎన్నుకుంటాడండి. దేవుడు ఎన్నుకుంటాడు. ఓ ప్రియమైన దేవుని బిడ్డ, ఓ సహోదరి సహోదరుడా, నిన్ను మీ ఇంట్లో వారే తృణీకరిస్తున్నారా? నిన్ను మీ బంధువులే తృణీకరిస్తూ ఉన్నారా? నీ రక్త సంబంధికులే నిన్ను తృణీకరిస్తూ ఉన్నారా? నీ ఆఫీసులోనూ నువ్వు పనిచేసే చోట నిన్ను హేళన చేస్తూ ఉన్నారా? నువ్వు తృణీకారానికి గురయ్యావా? తృణీకరించబడ్డావా? అయితే దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు, దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు, దేవుడు నిన్ను తలగా చేయబోతున్నాడు. భయపడవద్దు, చింతించొద్దు, దిగులు చెందకండి. దేవుని యందు భయభక్తులు కలిగి, ఆయనను నమ్ముకొనగలిగి, ఆయన యందు విశ్వాసము కలిగి నువ్వు నడుస్తూ ఉన్నట్లయితే దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకొని వారి మీద నిన్ను అధికారిగా చేయబోతున్నారు, వారి మీద మేము నిన్ను తలగా చేయబోతూ ఉన్నాడు. విశ్వాసం ఉంచు సహోదరి సహోదరుడా. నీ జీవితమును విప్లవాత్మకంగా యేసు ప్రభువారు మార్చబోతూ ఉన్నాడు. ఇప్పుడు వరకు నీకు తృణీకారాలే ఎదురైనయా? ఇప్పుడు వరకు అవమానాలే నీకు ఎదురైనయా? ఈ దినము నుంచి దేవుడు నీ జీవితంలో అద్భుతము చేయబోతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు అద్భుతాలతో మిమ్మల్ని నింపబోతూ ఉన్నాడు. విశ్వాసం ఉంచండి. ఎన్నిక లేని వారిని ఆయన ఎన్నుకుంటాడు, తృణీకరించబడిన వారిని ఆయన ఎన్నుకుంటాడు, బలహీనులను ఆయన ఎన్నుకుంటాడు, అల్పులైన వారిని ఆయన ఎన్నుకుంటాడు. ఒకవేళ నువ్వు అల్పుడువని, నువ్వు తృణీకరించబడిన వాడవని, నువ్వు ఎన్నిక లేని వాడవని, నువ్వు నీచుడు, నువ్వు మా పక్కన కూర్చోటానికి అర్హుడు కాదని ప్రజలు నిన్ను తోసివేసి ఉన్నారా? సహోదరుడా సహోదరి, దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు, దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు, దేవుడు నిన్ను అధికారిగా చేయబోతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ యెఫ్తా జీవితంలో జరిగింది అదేనండి. రక్త సంబంధికులే, తన సహోదరులే, మాతో నీకు పాలు లేదు, మా ఆస్తిలో నీకు భాగము లేదు, మాతో నువ్వు సమానుడు కాదు, నువ్వు తృణీకరించబడిన వాడు, వెళ్ళిపో అని తరిమి వేశారండి. ఊరు వారందరిని ఏకమయ్యి యెఫ్తాని తరిమి వేస్తే అపాయం వారికి వచ్చినప్పుడు మరలా యెఫ్తాయే దిక్కయ్యాడు. యుద్ధము వారికి సంభవించినప్పుడు యెఫ్తానే వారికి ఆధారమయ్యాడు. అలాంటి పరిస్థితులను దేవుడు తీసుకొని రాబోతూ ఉన్నాడు. సహోదరుడా సహోదరి, విశ్వాసముంచండి, విశ్వాసముంచండి. ఈ యెఫ్తా దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వాడు. ఎప్పుడైతే ఈ ఇశ్రాయేలు పెద్దలు, గిలాదు పెద్దలు యెఫ్తాను తీసుకొచ్చారో వెంటనే ఏం చేశాడు తెలుసా? దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని సన్నిధిలో తన సంగతంతయు ఆయనకు వినిపించాడంట. ప్రార్థనా జీవితం కలిగి ఉండాలి, ప్రార్థనా పరుడువై ఉండాలి. ప్రార్థనా పరురాలుగా నీవు ఉండగలిగినప్పుడు, దేవుని యందు నువ్వు ఆధారపడినప్పుడు, దేవుని యందు విశ్వాసమును ఉంచినప్పుడు, దేవుని యందు నువ్వు నమ్మిక ఉంచినప్పుడు అసాధ్యములన్నిటినీ దేవుడు సుసాధ్యము చేస్తాడు. అసాధ్యమనే దాన్ని లేకుండా చేస్తాడు. నీ జీవితంలో ఉన్నటువంటి ప్రతి కొరతను, నీ జీవితంలో ఉన్నటువంటి ప్రతి లోటును, నీ జీవితంలో నువ్వు ఎదురు చూస్తున్నటువంటి ప్రతి అవసరమును, ప్రతి కార్యమును యేసు నామములైన జరిగించి నిన్ను తృప్తిపరుస్తాడు. సహోదరుడా సహోదరి, ప్రియమైన దేవుని బిడ్డలారా, విశ్వాసం ఉంచండి. ఎన్నికలేని వారివా? తృణీకరించబడ్డావా? త్రోసివేయబడ్డావా? అల్పుడని అంటున్నారా? హీనపరుస్తున్నారా? నీచంగా చూస్తున్నారా? దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యెఫ్తా వచ్చి దేవుని సన్నిధిలో తన సంగతంత
అంతా విజ్ఞాపన చేసి ప్రార్థన చేసుకున్న తర్వాత ఆ అమ్మోనీయుల రాజు వద్దకు కబురు పంపాడు. అమ్మోనీయుల రాజా, బాబు, నువ్వు చేసేది మంచి పని కాదు. నువ్వు నీ దేశంలో పరిపాలన చేసుకో. మా దేశాన్ని ఎందుకు ఆక్రమించాలని చూస్తున్నావు? సరిహద్దు భూములను ఎందుకు లాక్కోవాలనుకుంటున్నావు? అది మా దేశము, దేవుడు మాకిచ్చాడు. ఇశ్రాయేల్ ప్రజలు ఐగుప్తుల నుంచి వచ్చినప్పుడు ఏది మీకు సరిహద్దులో, ఏది మీ భూభాగమో మాకు దేవుడు స్పష్టంగా చెప్పాడు. అది మేము తీసుకున్నాం, దాన్ని మేము పరిపాలించుకుంటున్నాం. అక్కడ ధాన్యం కానీ అక్కడ పండే పంటలు మావి. మీ దేశ సరిహద్దు మీది. మీరెందుకు అక్రమంగా చొరబడుతున్నారు మా దేశంలోకి? మీరెందుకు అనవసరంగా యుద్ధానికి ప్రేరేపిస్తున్నాడు? ఇది మంచి పద్ధతి కాదు, నీ పద్ధతి మార్చుకో, అది కరెక్ట్ కాదు అని అమ్మోనీయుల రాజుకు వర్తమానం పంపించాడు యెఫ్తా. వర్తమానం పంపించినప్పుడు ఆ దురాక్రమణదారుడు, ఆ శత్రువు అయిన అమ్మోనీయుల రాజు వినలా. నో, లేదు, మా భూభాగం అంటే మా భూభాగం, మా భూభాగం అంటే మా భూభాగం. ఇప్పుడు కూడా చూస్తానుగా, దేశాల మధ్య సరిహద్దులు తగాదాలు, కాపలాలు ఉంటారు సైనికులు. ఎందుకంటే ఈ భూభాగం మాదంటే మాది, ఈ భూభాగం మాదంటే మాదని కొట్టుకుంటూ ఉంటారు, యుద్ధాలు చేసుకుంటూ ఉంటారు. అక్కడ మంచిగా పంటలు పండే ఏరియా ఉందనుకో, మంచిగా ఆ నిధి నిక్షేపాలు ఉన్నాయనుకో, మంచి గనులు అవి ఉన్నాయనుకో, ఇక వాటి కొరకు యుద్ధాలు చేసుకుంటూ ఉంటారు దేశాల వారు. అది ఇప్పటి నుంచి కాదు, ఎప్పటి నుంచో ఉన్నదేనండి. ఈ ఇశ్రాయేల్ భూభాగంలోకి అమ్మోనీయుల రాజు చొరబడి వస్తున్నప్పుడు అమ్మోనీయుల రాజుకు గట్టి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చి అతనికి సమాధానం పంపించినప్పుడు యెఫ్తా మాట వినలేదండి అతను. అవి మా భూభాగాలంటే మా భూభాగాలు, రండి యుద్ధం చేసుకుందాం అన్నప్పుడు అప్పుడు యెఫ్తా మళ్ళీ దేవునికి ప్రార్థన చేసినట్లు మనం చూస్తాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే 11వ అధ్యాయం న్యాయాధిపతులు 30వ వచనం చూస్తే, అప్పుడు యెఫ్తా యెహోవాకు మ్రొక్కుకొనెను ఎట్లనగా, నీవు నా చేతికి అమ్మోనీయులను నిశ్చయముగా అప్పగించిన ఎడల నేను అమ్మోనీయుల యొద్ద నుండి క్షేమముగా తిరిగి వచ్చినప్పుడు నన్ను ఎదుర్కొనుటకు నా ఇంటి ద్వారం నుండి బయలుదేరి వచ్చినదేదో అది యెహోవాకు ప్రతిష్ఠితమగును, మరియు దహన బలిగా దాన్ని అర్పించదనెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒక తీర్మానముతో కూడినటువంటి ప్రార్థన చేస్తూ ఉన్నాడు, ఒక మొక్కుబడితో కూడినటువంటి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకు సమస్య ఏర్పడినప్పుడు, మనకు ఒక అవసరం ఏర్పడినప్పుడు, మనం ఒక ఉపద్రవంలోనూ, ఒక ఆపదలోనూ, ఒక భయంకరమైనటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు మనము దేవునికి ప్రార్థన చేయాలి. మనము దేవునికి మొక్కుబడితో కూడినటువంటి ప్రార్థన, తీర్మానముతో కూడినటువంటి ప్రార్థన. అయ్యా, నాకు సహాయం చేయి ప్రభువా, ఇదిగో నాకు ఇలా చేస్తే నేను ఇలా జీవిస్తానయ్యా, అయ్యా నాకు ఈ కార్యం చేస్తే మీ సన్నిధికి వస్తానయ్యా, నాకు ఈ కార్యం చేస్తే మీ సన్నిధిలో కనపడతానయ్యా, మిమ్మల్ని స్తుతిస్తానయ్యా, సాక్షి బిడ్డగా ఉంటానయ్యా, మీ పరిచర్య చేస్తానయ్యా, మీ పరిచర్యకు నేను సహకరిస్తానయ్యా అనే మొక్కుబడులతో కూడినటువంటి ప్రార్థన మనం చేయగలిగినప్పుడు వెంటనే మనం సమాధానం పొందుకోగలము. దేవుని వద్ద నుంచి ఉత్తరం పొందుకున్నట్లు ఇక్కడ యెఫ్తా జీవితంలో మనం చూస్తాం. యెఫ్తా ఏమంటున్నాడంటే, ఆ అమ్మోనీయులు నా చేతికి అప్పగిస్తే, ఆ అమ్మోనీయుల యొద్ద నుంచి నేను క్షేమముగా తిరిగి నేను ఇశ్రాయేల్ దేశం రాగలిగితే, వారిని జయించి వారి మీద జయాన్ని నేను పొందుకోగలిగితే, నా ఇంటి నుండి ఏదైతే నాకు ఎదురొస్తుందో దాన్ని నేను నీకు ప్రతిష్ఠిస్తాను, దానిని దహన బలిగా నీకు అర్పిస్తాను అని దేవునికి మొక్కుబడి చేసుకున్నట్లు మనం చూస్తాం. ఆ తర్వాత యెఫ్తా యుద్ధానికి వెళ్ళాడండి. యుద్ధానికి వెళ్ళినప్పుడు దేవుడు ఏం చేశాడంటే, యెఫ్తా చేతికి వారిని అప్పగించేశాడు. అమ్మోనీయుల మీద విజయం పొందుకున్నాడు. ఆనాడు విజయము ఆ దేశమంతా మారుమోగిపోయింది. ఒక తృణీకరించబడిన వాడు, ఒక ఎన్నిక లేని వాడు, సహోదరుల చేత తృణీకరించబడి తరిమివేయబడిన వాడి చేతికి దేవుడు శత్రువులను అప్పగించాడు. కారణం ఏంటంటే, దేవుడు ఎన్నుకున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డ, నువ్వు తృణీకరించబడ్డావా? నువ్వు ఎన్నిక లేని వాడిగా ఉన్నావా? నువ్వు నీచుడుగా ఉన్నావా? నువ్వు అల్పుడుగా ఉన్నావా? బలహీనుడుగా ఉన్నావా? అయితే దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు. నీ ద్వారా గొప్ప కార్యాలు చేయబోతున్నాడు, నీ ద్వారా అద్భుత కార్యాలు చేయబోతున్నాడు, నీ ద్వారా ఆశ్చర్య కార్యాలు చేయబోతున్నాడు, నీ ద్వారా నీ ఊరికే పేరు తీసుకురాబోతున్నాడు, నీ ద్వారా నీ ఆఫీస్కే పేరు తీసుకురాబోతున్నాడు, నీ ద్వారా నీ కుటుంబమునకు పేరు తీసుకురాబోతున్నాడు, నీ ద్వారా నీ రక్త సంబంధులకు, నీ బంధువులకు, నీ ఇరుగు పొరుగు వారందరికీ మంచి పేరు, ఘనత, ఖ్యాతిని తీసుకొని రాబోతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి. యెఫ్తా కూడా మొక్కుబడితో కూడినటువంటి ప్రార్థన చేసినప్పుడు అమ్మోనీయులను వీరి చేతికి అప్పగించాడండి, ఇశ్రాయేల్ చేతికి. అప్పుడు జయాన్ని పొందుకొని జయ వీరుడుగా
జయవీరుడిగా ఆనాడు యెఫ్తా తిరిగి తన ఇంటికి వచ్చినప్పుడు జరిగిన సంభవం ఏంటంటే, తనకు ఒక్కగానొక్క కూతురు, ఏకైక కుమార్తె ఉందండి. తండ్రి విజయాన్ని చూసి ఆనందంతో పొంగిపోయి ఆ బిడ్డ ఏం చేసిందంటే, ఇంటి నుండి తంబురలతో నాట్యముతో ఆయనకి ఎదురుపడిందండి. వెంటనే కుంగిపోయాడు ఆ యెఫ్తా. అయ్యో నా కుమార్తె, నన్ను కృంగదీసావు కదా, ఇప్పుడే విజయానందంతో నేను ఉన్నాను, అమ్మోనీయులను దేవుడు నా చేతికి అప్పగించే, నేను సంతోషంలో నేనుంటే నీవు వచ్చి నన్ను కృంగదీసేవేంటి నా కుమార్తె అని బాధపడినట్టు మనం చూస్తాం. ఎందుకంటే ఆయన మొక్కుకున్నాడు. మాట తప్పని వాడు యెఫ్తా, మొక్కుకొని మొక్కుబడులు చెల్లించేవాడు యెఫ్తా. మాట తప్పని వాడు, యథార్థమైనటువంటి వాడండి. యథార్థవంతులకు దేవుడు ఏ మేలు చేయక మానడండి. మాట తప్పకూడదు. మన జీవితంలో అనేక సార్లు మాట తప్ప ఉంటాం. ఈ దినం నుంచైనా ఒక మాట ఇస్తే మనం ఆ మాట మీద నిలబడటానికి, ఆ మాటను మన జీవితంలో నెరవేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దామండి. యెఫ్తా మాట తప్పని వాడు. యెహోవాకు మొక్కున్నాడు దేవునికి, ఏదొస్తే దాన్ని అర్పించేస్తానని. అప్పుడు ఆ సంగతి అమ్మాయికి చెప్పినప్పుడు ఆ అమ్మాయి వెంటనే లోబడిందండి. నాన్నగారు, మీరు దేవునికే కదా మొక్కుంది, సరే మీరు మొక్కున్నట్లే కానివ్వండి, అయితే 2 నెలలు నాకు సమయం ఇవ్వండి, నా కన్యత్వం గురించి నేను ప్రలాపించి నన్ను నేను దేవునికి అప్పగించుకుంటాను, ఆయన మందిరంలో ఉంటాను, ఆయనకు ప్రతిష్ఠించబడతానని ఆ బిడ్డ ఆయన దగ్గర పర్మిషన్ తీసుకుని 2 months తన చెలికెత్తులతో కూడా కొండల మీదకి వెళ్ళి ప్రలాపించి తన కన్యత్వం గురించి ఏడ్చి వచ్చి ఆ తర్వాత తండ్రి చెప్పినట్లుగా దేవునికి ఆ మందిరంలో ప్రతిష్ఠించబడినట్లు మనం చూస్తాం. ఆమె జీవితము ఒక ఇశ్రాయేల్ ప్రజలకు ఒక పాఠం అండి. తన్ను తాను అట్లా ప్రతిష్ఠించుకుంది దేవునికి, వివాహం లేకుండా. ఏ పురుషుణ్ణి ఎరగని స్త్రీగా పరిశుద్ధమైన జీవితం ఆమె చేసినట్లు మనం చూస్తాం. అందుకే ఆ యెఫ్తా కుమార్తెను ఇశ్రాయేల్ ప్రజలు 3 దినాలు ప్రసిద్ధి చేస్తారు, పొగుడుతారంటారు. ఆమె యొక్క ప్రతిష్టని, ఆమె యొక్క నిష్టను, ఆమె యొక్క విధానమును బట్టి పొగుడుతారు అని ఇక్కడ రాయబడింది. యెఫ్తా తను మాట ఇచ్చాడు కనుక తన కుమార్తెను సైతం, ఏకైక కుమార్తెనండి, ఇక వారసులు కూడా లేరు ఆయనకి, వారసులు కూడా లేరు. వారసులు కూడా లేకపోయినా తన కుమార్తెని ఇయటానికి వెనుదీయలేదండి. అల్పుడు, తృణీకరించబడిన వాడు, నీచమైన స్థితిలో ఉన్నవాడు, బలహీన స్థితిలో ఉన్నటువంటి వాడిని దేవుడు ఎన్నుకున్నాడండి. దేవుడు ఏర్పాటు చేసుకున్నాడండి. దేవుడు అభిషేకించాడండి. దేవుడు తన శక్తి ద్వారా, తన కృప ద్వారా ఆ యెఫ్తాకు విజయాన్ని కలుగజేసి గొప్ప అధికారిగా చేశాడు. ఇశ్రాయేలీల మీద, అందరి మీద న్యాయాధిపతిగా ఆయన నియమించినట్లు మనం చూస్తాం. ప్రియమైన దేవుని బిడ్డ, వాక్యం వింటున్నటువంటి ప్రజలారా, పరలోక పౌరులారా, ఒకవేళ ఇలాంటి సంఘటనలే, ఇలాంటి సన్నివేశాలు మీ జీవితంలో జరుగుతున్నాయా? మీరు తృణీకరించబడుతున్నారా? మీరు బలహీనులై ఉన్నారా? మీరు ఎన్నిక లేకుండా ఉన్నారా? అయితే దేవుడు మిమ్మల్ని ఎన్నుకున్నాడు నా సహోదరి, దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు నా సహోదరుడా. దేవుడు మీ పట్ల కృప చూపిస్తున్నాడు. యథార్థ హృదయం కలిగి, నమ్మకస్తులై, ప్రార్థనాపరులై, దేవుని యందు భయభక్తులు కలిగిన వారే మీకు ఇచ్చినటువంటి తలాంతును గుర్తించి, మీకు ఇచ్చిన టాలెంట్ని గుర్తించి దానిని సాధన చేయండి. దేవుని చేతికి మిమ్మల్ని మీరు అప్పగించుకోగలిగినప్పుడు గొప్ప కార్యాలు మీ ద్వారా దేవుడు చేయబోతున్నాడు. సాహస కార్యాలు మీ ద్వారా దేవుడు చేయబోతున్నాడు. అద్భుత కార్యాలు మీ ద్వారా దేవుడు చేయబోతున్నాడు. మిమ్మల్ని తలగా చేసి, మిమ్మల్ని ఆశీర్వదించి అనేకులకు మిమ్మల్ని ఆశీర్వాదకరంగా మార్చబోతున్నాడు. యెఫ్తా జీవితంలో జరిగినటువంటి ఆశీర్వాదము, యెఫ్తా జీవితంలో జరిగినటువంటి ఎన్నిక దేవుడు మన జీవితంలో అనుగ్రహించి ఈ విశ్వాసయాత్రలో ముందుకు నడిపించి మనల్ని సంతృప్తితో నింపునుగాక. ఆమెన్. ఇటు కృప దేవుడు మనకు కలుగు చేయనుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడ, మీకు వందనాలు ప్రభువా. అద్భుతమైన వాక్య భాగం మాకు అందించి మమ్మల్ని బలపరిచినందుకు వందనాలు. అవును ప్రభువా, బలహీనులను ఎన్నుకుంటారు నాయన, తృణీకరించబడిన వారిని, ఎన్నికలేని వారిని, నీచులను మీరు ఎన్నుకుంటారు నాయన. ఎన్నికలేని వారిని మీరు ఎన్నుకొని నాయన బలపరిచి, బలమైన కార్యాలు జరిగించి, మంచి పేరు ప్రతిష్టను, మంచి హోదాను, స్థితిని కలిగించే దేవుడు ప్రభువా. మేము ఎంత మంచిగా తృణీకరించబడి ఉన్నామో మీకు తెలుసు ప్రభువా. మమ్మల్ని ఎన్నుకొని బలపరిచి, మా ద్వారా గొప్ప కార్యాలు మీరు జరిగించి, మమ్మల్ని తృప్తిపరిచి నాయన ముందుకు నడిపించమని, మహిమ మీరు పొందుకోమని యేసయ్య నామములో వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. దేవునికి స్తోత్రం.